ఉంది, ఆత్మహత్య చేసుకుని చనిపోద్ది. అయ్యో! చనిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ఈ అమ్మ నాన్న అన్నయ్య ఇంకా దుఃఖంలో మునిగిపోతారు. అయ్యో మన పంతం వల్లే కదా ఇలాగా జరిగిందే, మన అమ్మాయిని పోగొట్టుకున్నామని చెప్పి దుఃఖంలో మునిగిపోతారు. దుఃఖంలో మునిగిపోయిన తర్వాత ఈ ముగ్గురు కుర్రోళ్ళు ఉంటారు కదా, ముగ్గురు కుర్రోళ్ళు వరులు, అతని వాళ్ళు కూడా ఈ అమ్మాయిని చాలా ఇష్టపడతారు, ప్రేమిస్తారు అనమాట. అమ్మాయి అంత అందంగా ఉంటది అనమాట. ముగ్గురు ప్రేమిస్తారు. ప్రేమించాక ఈ ముగ్గురు కూడా ఇంకా అమ్మాయి చనిపోయింది అనగానే ఈ ముగ్గురు కూడా మనసు బాధ అయిపోద్ది. వాళ్ళకు కూడా మనసు అంతా కష్టపడిపోయి ఇంకా అలా దేశాటన వెళ్ళిపోతారు ముగ్గురు. దేశాటన వెళ్ళిపోయాక అందులో ఒకడు రత్నశేఖరుడు అన్న కుర్రోడు, మొదటి కుర్రోడు అలా దేశాటన వెళ్ళాక అక్కడ ఒక యతీంద్రుని కలుస్తాడు అనమాట. యతీంద్రుని కలిసి ఆ యతీంద్రుడి దగ్గర విద్య నేర్చుకుంటాడు. ఏ విద్య? సంజీవిని విద్య నేర్చుకుంటాడు. మనిషి చనిపోయిన మనుషుని బ్రతికిస్తారు కదా, ఆ విద్య నేర్చుకుంటాడు. నేర్చుకుని సంతోషంగా నేను ఈ విద్య నేర్చుకుంటే అమ్మాయిని బ్రతికించచ్చు అని చెప్పి ఆ విద్య నేర్చుకుంటాడు. ఈ రెండో అబ్బాయి కులశేఖరుడు అనమాట పేరు. ఆ అబ్బాయి కూడా వెళ్ళి విద్య అన్ని గురువు గారు, మంచి గురువు గారిని కలుసుకొని ఆ అబ్బాయి కూడా చాలా మంచిగా అన్ని విద్యలు నేర్చుకుంటాడు. ఆ అబ్బాయి కూడా మంత్రం అంత మహిమలు అన్ని నేర్చుకుంటాడు అన్నమాట. ఆ మంత్ర బలం వల్ల ఆ అబ్బాయి ఏదనుకున్నా చేయగలడు అనమాట. అలాంటి మంత్రాలు నేర్చుకుని మహిమలు నేర్చుకుంటాడు. ఈ మూడో కుర్రోడు ఉన్నాడు కదా, గుణశేఖరుడు అన్నమాట. ఈ గుణశేఖరుడు అన్న కుర్రోడు ఈ అబ్బాయి కూడా ఒక మంచి విద్యావంతుడు అయ్యి మంచి మహిమలు అన్ని విద్యలు అన్ని నేర్చుకుంటాడు. ఈ కుర్రోడు కూడా మొత్తానికి ముగ్గురు కూడా అన్ని విద్యలు నేర్చుకుంటారు. అన్ని విద్యలు నేర్చుకొని హుషారుగా అప్పుడు సంతోషంగా ఎలాగైనా మనం ఈ అమ్మాయిని బ్రతికించుకోవచ్చు మనకున్న విద్యలతోటి అని చెప్పేసి మళ్ళీ ముగ్గురు తిరిగి వాళ్ళ గ్రామానికి వస్తారనమాట. వాళ్ళ గ్రామానికి వచ్చిన తర్వాత అప్పుడు ఈ అమ్మాయిని ఆస్తికులు ఉంటాయి కదా, ఆస్తికుల్ని దగ్గర చేర్చుకొని ఈ ఎవరో ఈ కులశేఖరుడు అన్న రెండో కుర్రోడు ఆ అమ్మాయికి ఆస్తికులకి రూపాన్ని ఇస్తాడనమాట, శరీరాన్ని ఇస్తాడు, శరీరం కల్పిస్తాడు. తన మంత్రోచ్చారణతోటి శరీరం వచ్చేలా చేస్తాడు. చేసిన తర్వాత ఈ మూడో కుర్రోడు ఉన్నాడు కదా గుణశేఖరుడు, ఆ అబ్బాయి ఆ శరీరం ఇచ్చడం వ్యవస్థగా ఉంటుంది కదా, అప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే తన మంత్ర ఉచ్చారణతో ఆ అమ్మాయికి మంచి పట్టు వస్త్రాలు, మంచి ఆభరణాలు వచ్చేలా చేసి ఆ అమ్మాయిని దివ్య తేజస్సు వచ్చేలా చేస్తాడనమాట ఆ శరీరాన్ని. చేసిన తర్వాత అప్పుడు ఈ మొదటి కుర్రోడు ఉన్నాడు రత్నశేఖరుడు, ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే ఆ అమ్మాయికి ప్రాణం పోస్తాడు. తన సంజీవిని మంత్రం ఉంది కదా, ఆ సంజీవిని మంత్రం తోటి ప్రాణం పోస్తాడు. ప్రాణం పోసిన తర్వాత ఆ అమ్మాయి బ్రతుకు ఇంతకు ముందు కన్నా ఇంకా తేజస్సుతో అందంగా మంచి సౌందర్య రాశిగా ఇంతకు ముందు కన్నా ఇంకా అందంగా బ్రతికిన తర్వాత